అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే రాజా సాబ్ రిలీజ్ ట్రైలర్ అయితే చూసా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. రాజా సాబ్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఏంట్రా స్వామి ఇలా ఉంది ట్రైలర్ అంటే అంచనాలు ఇలా అయితే పడిపోయాయి కిందకి. అవునా కదా? తర్వాత ఇప్పుడు చూసిన ట్రైలర్ తర్వాత అంచనాలు అయితే ఇలా పెరిగిపోయాయి. నిజంగా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ట్రైలర్. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతి ఇచ్చిండే ఓవర్ యాక్షన్ చూస్తే అసలు ఏమన్నా పెడతాడా ట్రైలర్లో అని అనిపించింది. అసలు ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ ఇస్తా ఉన్నాడు మారుతి అని అనుకునింది, కానీ ట్రైలర్ చూసిన తర్వాత తెలిసింది నిజంగా మారుతి ఓవర్ యాక్షన్కి ట్రైలర్కి నిజంగా చాలా అంటే చాలా సరిపోయింది. ఆ ఓవర్ యాక్షన్ ఎక్కడ మిస్ అయితే అయ్యిందని చెప్పచ్చు. సూపర్గా అసలు మారుతి ఏం చెప్పినాడో అదే చూపించినాడు ట్రైలర్లో. చాలా అంటే చాలా బాగుంది. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అంటే ప్రభాస్ వాళ్ళ నాన్నమ్మకి ఒక రోగం అయితే ఉంటుంది. అంటే అందరినీ మర్చిపోతుంది, అన్ని విషయాల్ని మర్చిపోతుంది, కానీ వాళ్ళ తాతని అయితే మర్చిపోదు. అంటే ప్రభాస్ వాళ్ళ తాతని, ఆ అమ్మ మొగుడిని అయితే మర్చిపోదు. ఆ అమ్మ మొగుడు వచ్చి సంజయ్ దత్, ప్రభాస్ వాళ్ళ తాత వచ్చి సంజయ్ దత్. చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, దైవం రూపంలో వచ్చేది. చాలా అంటే చాలా భయపెడుతూ ఉంటాడు వాళ్ళ నాన్నమ్మని. వాళ్ళ నాన్నమ్మ కోసం వాళ్ళ తాతతో యుద్ధం చేస్తాడు ప్రభాస్. చనిపోయిన వాళ్ళ తాతతో ప్రభాస్ అయితే యుద్ధం చేస్తాడు. ఇది చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ ట్రైలర్లో అసలు ఒక షాట్లో మొసలితో ఫైట్ చేస్తాడు. ఆ మొసల్ని పైకి ఎత్తి కుక్కుతాడు కిందకి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ సీన్కి చాలా అంటే చాలా విజిల్స్ అయితే పడతాయి, దీంట్లో డౌట్ అయితే లేదు. తర్వాత అంటే ప్రభాస్ సిగరెట్ పెట్టుకొని ఒక షాట్ అయితే ఉంది. ఎంటికలంతా విరపోసుకొని సిగరెట్ పెట్టుకొని తిరిగే సీన్, ఇదైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. పక్క విపరీతంగా అరుస్తారు ఈ సీన్కి అయితే. జోకర్ గెటప్లో అయితే ప్రభాస్ అయితే కనిపిస్తాడు ఈ సినిమాలో. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ మారుతికి ఎలా వచ్చింది ఐడియా నాకు తెలియదు. మామూలు ఇంగ్లీష్ ఫిల్మ్స్లో చూపిస్తారు కదా, అంటే జోకర్ ఆ జోకర్ గెటప్లో అయితే ప్రభాస్ అయితే కనిపిస్తాడు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. తర్వాత అంటే ప్రభాస్ లుక్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే ప్రభాస్ బట్టలు కానీ ప్రభాస్ లుక్ కానీ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ప్రభాస్ చేసే ఫైట్స్ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా అయితే ఉన్నాయి. అది ఎవరో ఒక డైలాగ్ చెప్తాడు, నేనైతే మర్చిపోయా. గంగాదేవి అని చెప్పే డైలాగ్ అయితే బాగుంది. అయితే ఏంటిప్పుడు అని చెప్పి అది ఏమో అంటాడు డైలాగు. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మారుతినా ఇలా తీసినాడు సినిమా, మారుతి కూడా ఇంత మ్యాటర్ ఉందా మారుతిలో కూడా అని అనిపిస్తుంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. తర్వాత ఇంకేమన్నా చెప్పాలా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. అంటే చాలా విచిత్రంగా తీసినారు. అంటే ప్రభాస్ ఒక ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లోనే ట్రైన్ పోయేది, సడన్గా వచ్చి ఆ ట్రైన్ పోయేది. చాలా అంటే చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఇలా ఉంటుంది ట్రైలర్ అని అయితే నేనైతే అనుకోనే లేదు బ్రో. నిజంగా విపరీతం పెద్ద పెద్ద దయ్యాలు వచ్చే తర కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. బై.